స్క్రీన్ పైన ఎవిడెన్స్ పెడుతున్నా చూడండి. బంకిం చంద్ర చటర్జీ రచించిన ఆనంద్ మఠ్. ఈ పుస్తకంలో స్పష్టంగా బ్రాహ్మణులు ఇంగ్లీష్ వారికి సహాయం చేసినట్టు, వారిని పొగినట్టు, వారిని పాలకులుగా అంగీకరించినట్టు, వారికి ముస్లింలపై విజయం చేకూర్టకు సహాయం పడినట్టు చక్కటి ఆధారాలతో ఉంటాయి. ఆనంద్ మఠ్ ఎవరైనా చదవకపోతే బంకిం చంద్ర చటర్జీ గారు ఆనంద్ మఠ్ చదవండి. దయచేసి కొత్త ఎడిషన్స్ తీసుకోకండి, పాత ఆనంద్ మఠ్ చదవండి. పాత ఆనంద్ మఠ్ చదివితే మీకు స్పష్టంగా ఆనంద్ మఠ్లో ఏం రాయబడి ఉంది, అసలు ఈ వందే మాతర గీతం ఎందుకు రాసుకున్నారు, ఈరోజు వందే మాతర గీతం పాడుతున్నారు, వందే మాతరం అనమంటున్నారు, కానీ వందే మాతరం గీతం వెనకాల ఏం కుట్ర ఉంది, వందే మాతరం అన్న స్లోగన్ వెనకాల కుట్ర ఉన్నది అని స్పష్టంగా అర్థమవుతుంది. వందే మాతరం అని స్లోగన్ ఇస్తున్నప్పుడు మనం అనుకుంటాం దేశభక్తి కోసము, దేశ స్వాతంత్రం కోసము పోరాటం చేయడంలో ఉపయోగించిన స్లోగన్ కాబోలు, అందుకే ఆ స్లోగన్ మనకు ఆదర్శం అని చెప్పేసి ఆ స్లోగన్ ఇవ్వడానికి అందరం ఉరకలేస్తూ ఉంటాం. కానీ వందే మాత్రం అన్న స్లోగన్ వెనకాల ఎంతమంది అమాయక ముస్లిం జీవితాల రక్తం చిందింపబడిందో ఈ బుక్ చదివితే మీకు అర్థమవుతుంది. ఈ బ్రాహ్మణులు ఊర్లు ముస్లింల ఊర్లు అర్ధరాత్రుల పూట పోయి తగలబెట్టిన సంఘటనలు మనకి బుక్ లో కనపడతాయి. ఈ బ్రాహ్మణులు ముస్లిం పాలకులను తప్పించాలని, ముస్లిం పాలకులను తప్పించి బ్రిటిష్ వారికి పట్టం కట్టాలని చెప్పేసి బ్రిటిష్ వారికి సహాయం చేసి వ్యాపారులుగా ఉన్న బ్రిటిష్ వారిని పాలకులుగా మార్చారు ఈ బ్రాహ్మణులు. ఎవరండి దేశద్రోహులు? క్రైస్తవులా? బ్రిటిష్ వారిని పిలుచుకొచ్చి రారా బాబు, ఇక్కడ నా దేశాన్ని ముస్లిం వాడు పరిపాలిస్తున్నాడు, నాకు వాడి పరిపాలన వద్దు, నువ్వు వచ్చి పరిపాలించు, వాడు పరిపాలించకుండా ఉంటే నాకు చాలు, నీకు పట్టం కడతాను అని చెప్పి క్రైస్తవుడు తీసుకొచ్చాడా? కాదు, బ్రాహ్మణుడు బ్రిటిష్ వాడిని వ్యాపారం చేసుకుంటానికి వచ్చిన బ్రిటిష్ వాడిని నువ్వు మాకు పాలకుడిగా ఉండు, ఈ ముస్లిం రాజులపై గెలవడానికి మేము సహాయం చేస్తాము, మీతో పాటు మేము ఉండి మిమ్మల్ని ఇక్కడ పాలకులుగా చేస్తాము అని చెప్పేసి బ్రిటిష్ వాడికి భారత గడ్డపై పాలకుడి హోదాను కల్పించింది మొట్టమొదట బ్రాహ్మణుడు. ఈ దేశద్రోహి ఎవరు? ఈ దేశానికి ద్రోహం చేసింది ఎవరు? బ్రాహ్మణుడు. దేశద్రోహి అన్న కోటాలోకి ఎవరైనా రావాలంటే ఫస్ట్ బ్రాహ్మణుడు రావాలా? ఆ కోర్టులో ఎవరైనా నిల్చోబెట్టాలంటే ఫస్ట్ బ్రాహ్మణుడు నిల్చోబెట్టాలా? స్పష్టంగా అందులో రాయబడి ఉంటుంది ఆనంద్ మఠ్లో. The Santans couldn't realize that the Englishmen had come down here for liberation of India. ఇస్లాం పాలకుల చేతుల్లోంచి భారతదేశాన్ని విడిపించటానికి ఇంగ్లీష్ వాడు ఈ గడ్డపైకి వచ్చాడని చెప్పేసి మహోన్నతంగా ప్రచారం చేసింది బ్రాహ్మణులు. చూడండి, he said, drenching in blood of the enemies, I would make the motherland colorful. Who is this enemy? The Englishman is our ally, king. Moreover, none possesses such power who can win the war with the Englishman ultimately. అని చెప్తూ వీడు మన స్నేహితుడు, మన మిత్రుడు, మన దాయాది, మన రాజు అని చెప్పేసి బ్రాహ్మణుడు ఇక్కడ పోవడం చూస్తున్నాం. బ్రిటిష్ వాడికి తొత్తుగా మారి భారతదేశము బ్రిటిష్ వాడి చేతుల్లోకి వెళ్ళడానికి సహాయపడింది బ్రాహ్మణుడు. దేశద్రోహి ఎవడు ఇక్కడ? బ్రాహ్మణుడు. అంతేకాదు, స్పష్టంగా నార్త్ బెంగాల్ మొత్తము ముస్లింల చేతుల్లో నుంచి బ్రిటిష్ చేతిలోకి వెళ్ళిపోయింది. బ్రిటిష్ చేతిలోకి వెళ్ళిపోయినప్పుడు వారెన్ హాస్టింగ్ బికేమ్ ద గవర్నర్ జనరల్. వారెన్ హాస్టింగ్ ని గవర్నర్ జనరల్ అపాయింట్ చేసినప్పుడు ఏమని చెప్పారు తెలుసా? దేవుడే హాస్టింగ్స్ ని మన కోసం అపాయింట్ చేశాడు. చూడండి, వారెన్ హాస్టింగ్స్ బికేమ్ ద గవర్నర్ జనరల్ as his appointment was ordained by the God. ఎవడు అంటున్నాడు? క్రైస్తవుడు అంటున్నాడా? కాదు, బ్రాహ్మణుడు. దేశానికి ద్రోహం చేసింది బ్రాహ్మణుడు. దేశం బానిసత్వంలోకి వెళ్ళటానికి సహాయం చేసింది బ్రాహ్మణుడు. వీక్షకులారా, ఈ విషయాన్ని మీరు తెలుసుకోవాలా. ఇటువంటి దేశద్రోహులు క్రైస్తవులపై కుట్రపూరితంగా తప్పుడు ప్రచారం చేసినప్పుడు తిరిగి ప్రశ్నించడానికి ఈ ఇన్ఫర్మేషన్ ఉపయోగించుకోండి. ఆనంద్ మఠ్ అనేది ఆర్ఎస్ఎస్ ఆమోదించిన పుస్తకం. వారికి అధికారికంగా ఒక బైబిల్ అంటే ఏదైనా ఉంది అంటే అది ఆనంద్ మట్టే. దాని నుండే వారి ఐడియాలజీ స్వీకరించారు.
దానినే వారి ప్రామాణిక గ్రంథంగా మనం చెప్పొచ్చు. ఆనందమట్టిని పొగడటం, ఆనందమట్టిని ఇచ్చేయటము, ఈ వందే మాత్రాన్ని ప్రజలకు తీసుకెళ్తాము అంతా కూడా వీలు చేసిందే. ఎట్ ది సేమ్ టైం సంస్కృత భాషకు ఎవరైనా నష్టం కలిగించారంటే క్రైస్తవుడు కాదండి. సొంత దేశానికి నష్టం కలిగించిన ఈ బ్రాహ్మణులు వారి యొక్క దేవ భాష అయినా దేవతల భాష అయినా సంస్కృతానికి కూడా నష్టం కలిగించారు. వారు స్పష్టంగా ఏమని రాసుకున్నారంటే, ఇక్కడి నుంచి మనల్ని పాలించేది ఇంగ్లీష్ వాడు, కాబట్టి సంస్కృతం మనకు పనికిరాదు, ఈ సంస్కృతం వల్ల మనకు ఉపయోగం లేదు, మనం ఆంగ్లం నేర్చుకోవాలా. ఎంత స్పష్టంగా రాసుకున్నారు, మనం ఆంగ్లం నేర్చుకోవాలా అని ఆనందమట్ల గ్రంథం రాసుకున్నారు. ఇక్కడ మీకు స్క్రీన్ పైన పార్ట్ 4లోని చాప్టర్ 8లోని డిస్కషన్ మీకు పెట్టాను చూడండి. ఇక్కడ సత్యానంద్ మహారాజ్ మధ్య డిస్కషన్ జరుగుతుంది. మహారాజ్ అంటాడు, యువర్ డ్యూటీ హ్యాస్ బీన్ అకాంప్లిష్డ్, ద ముస్లిం కింగ్డమ్ హ్యాస్ బీన్ డిస్ట్రాయిడ్, యూ హ్యావ్ నో మోర్ వర్క్ లెఫ్ట్ హియర్, దెర్ ఇస్ నో నీడ్ ఫర్ కిల్లింగ్ ద లైఫ్స్ అన్నెసెసరీ ఇన్ వెయిన్ అని మహారాజు సత్యానంద్కి ఆదేశిస్తాడు. ఇక నువ్వు ఆపయ్యా, ఇప్పటి వరకు చాలా మంది ముస్లింని అన్యాయంగా క్రూరంగా చంపేశావు, ఇక మనకు చంపటాలు వింపటాలు అక్కర్లేదు, ఎందుకంటే ముస్లిం రాజ్యంకి అంతం వచ్చింది, ఇప్పుడు అంతా ఇంగ్లీష్ వారి పాలనకి వెళ్ళిపోయింది, సో ఇంకా నువ్వు అన్ని ఆపే అంటాడు. సత్యానంద్ ఏమంటాడంటే, ద ముస్లిం రెయిన్ హ్యాస్ బీన్ రూయిన్డ్ బట్ ద హిందూ కింగ్డమ్ హ్యాస్ నాట్ బీన్ ఎస్టాబ్లిష్డ్ యాజ్ ఎట్, ద ఇంగ్లీష్ మెన్ ఆర్ స్టిల్ పవర్ఫుల్ ఇన్ కోల్కతా అని ప్రశ్నిస్తాడు. అవునయ్యా, ఇస్లాం రాజ్యం దొబ్బింది కానీ హిందూ రాజ్యం రాలేదు కదా, ఇక్కడ ఇంగ్లీష్ వాడు చాలా పవర్ఫుల్గా ఉన్నాడు కదా, వాడి చేతుల్లోకి వెళ్ళిపోయింది కదా అధికారం అంటే మహారాజు ఏమంటాడు తెలుసా, హిందూ కింగ్డమ్ వోంట్ బి ఎస్టాబ్లిష్డ్ నౌ, ఇఫ్ యూ స్టే బ్యాక్ హియర్ అన్నెసెసరీ కిల్లింగ్ ఆఫ్ ద పీపుల్ వుడ్ టేక్ ప్లేస్, దేర్ఫోర్ వెళ్ళిపో నువ్వు ఇక్కడి నుంచి అని చెప్తాడు. మళ్ళీ సత్యనారాయణ అంటాడు, ఓ లార్డ్, ఇఫ్ ద హిందూ కింగ్డమ్ ఇస్ నాట్ ఎస్టాబ్లిష్డ్ హూ వుడ్ బికమ్ ద కింగ్ అగైన్ అని ప్రశ్నించినప్పుడు మహారాజ్ అంటాడు, ముస్లిమ్సా అని ప్రశ్నించినప్పుడు, నో నో ముస్లిమ్స్ కాదు, ద ఇంగ్లీష్ మ్యాన్ వుడ్ బికమ్ ద కింగ్స్ నౌ. ఇది స్క్రీన్ పైన ఉంది చూడండి, మీరు పాస్ చేసుకొని మిగిలిన చదవండి. ఎవడ్రా దేశద్రోహి? క్రైస్తవుడా? దేశాన్ని సంపూర్ణ అధికారంతో ఉన్న ఈ మన దేశాన్ని బానిసత్వంలోకి పంపించింది బ్రాహ్మణుడు. ఇస్లాం రాజులు ఏలుతున్న ప్రాంతంలో తమ బ్రాహ్మణ ఆధిపత్యం లేదు అన్న ఒక అక్కసుతో, తమ మత పిచ్చితో, తమ మత ఉన్మాదంతో దేశాన్ని బ్రిటిష్ వాడి కబర్నాస్తాలకు అప్పగించింది బ్రాహ్మణులు. మీరురా బాబు దేశద్రోహులు, మేము కాదు. చరిత్ర తవ్వితే మీ కుట్రలన్నీ ఇట్లనే బయటపడతాయి. మీరు అనవసరంగా కెలికి వాసన చూస్తున్నారు మీ చరిత్రని మీరు వాసన చూస్తే ఇండ్లలోకి వెళ్ళి బయటికి రారు మీరు. అది మీ చరిత్ర. బంగాల్ ప్రాంతమే కాదండి, మహారాష్ట్ర ప్రాంతంలో కూడా బ్రాహ్మణులే మహారాష్ట్ర బ్రిటిష్ ప్రభుత్వం యొక్క బానిసత్వంలోకి వెళ్ళటానికి సహాయం చేశారు. స్క్రీన్ పైన పెట్టాను చూడండి, ధనంజయ కీర్ గారు రాస్తున్నారు, మహాత్మా జ్యోతిరావు ఫూలే ఫాదర్ ఆఫ్ అవర్ సోషల్ రెవల్యూషన్, బాంబే 1964 పేజ్ 3లో ఈ విధంగా రాస్తున్నారు, బోత్ బాజీరావు ఇన్ ద సౌత్ అండ్ దౌలత్ రావు షిండే ఇన్ ద నార్త్ బికేమ్ ట్రైటర్స్. బాజీరావు అనే బ్రాహ్మణుడు, దౌలత్ రావు షిండే అనే బ్రాహ్మణుడు దక్షిణాన ఉత్తరాన ద్రోహులుగా మారిపోయారు, దేశానికి ద్రోహులుగా మారిపోయారు. అండ్ లాస్ట్ ద ఇండిపెండెన్స్ ఆఫ్ మరాఠాస్. As a result, the Brahmins came in direct touch with the British. British history starts from the south, especially from Madras, and then later extended to Maharashtra and Bengal with the Advent. అని చెప్పి రాస్తూ మరాఠాలు స్వాతంత్రాన్ని కోల్పోవటానికి కారణం బాజీరావు అనే బ్రాహ్మణుడు, దౌలత్ రావు షిండే అనే బ్రాహ్మణుడు. ఎందుకంటే బ్రిటిష్ సంకనాకటానికి వీళ్ళు ద్రోహం చేశారు, వారి దేశానికి, వారి రాజ్యానికి ద్రోహం చేశారు. క్రైస్తవుడా బాజీరావు? ఏమన్నా దౌలత్ రావు షిండే క్రైస్తవుడా? లేదే. సనాతన ఆర్య వైదిక బ్రాహ్మణ మతస్థుడు కదా, ఆడిది అయితే కదా రాజ్యంపై ప్రేమ ఉండటానికి. ఆడిది కాని రాజ్యం, ఆడికి ఎంతసేపు అధికారం కావాలా,
ఎవడు పాలిస్తే ఏంది, నా వంతు అధికారం నేను పోషించుకోవడానికి నాకు అనుమతిస్తే చాలు, ఎవడన్నా ఈ రాజ్యాన్ని ఏలుకొనివ్వండి అన్న ఒక ఆలోచనతో, ద్రోహపూరితమైన ఆలోచనతో రాజ్యాలను బ్రిటిష్ ప్రభుత్వానికి కట్టగట్టినారు ఈ బ్రాహ్మణులు. స్వతంత్రంగా ఉన్న భారతదేశంలోని రాజ్యాలను వీరి యొక్క కుయుక్తి వల్ల, వీరి యొక్క చేతగానితనం వల్ల బ్రిటిష్ పాలకుల చేతిలోకి అప్పగించారు. ఎప్పుడు కూడా బ్రిటిష్ ప్రభుత్వం క్రైస్తవులకు సహాయం చేయలేదు, క్రైస్తవ మిషనరీలకు సహాయం చేయలేదు. మీకు స్పష్టంగా దానికి కూడా సంబంధించిన ఆధారాలు స్క్రీన్ పైన పెట్టిన చూడండి. బ్రిటిష్ ప్రభుత్వం స్పష్టంగా మొహమ్మదన్లను వారి యొక్క ఖురాన్ ప్రకారం, వారి యొక్క షరియా చట్టం ప్రకారమే వారికి పాలన చేసింది. అలాగే హిందూస్కి వారి యొక్క శాస్త్రాల ప్రకారమే పాలించింది. ఎక్కడ కూడా వీరి యొక్క మతం అని చెప్పబడుతున్న క్రైస్తవానికి సంబంధించిన బైబిల్ని వీళ్ళపై రుద్దడానికి ఎప్పుడు ప్రయత్నించలేదండి. స్పష్టంగా ద కన్వర్షన్ ఆఫ్ ఇండియాలో జాన్ స్మిత్ గారు పేజ్ నెంబర్ 18లో ఈ విధంగా రాస్తారు. At some time between the years 180 and 190, the Bishop of Alexander received an appeal from the Christians in India to send them a missionary. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రైటింగ్స్ అండ్ స్పీచెస్ వాల్యూమ్ 5లో పేజ్ 533లో ఇదే విషయం పునర్ఘటిస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇలా రాస్తారు. 180-190 సంవత్సరాల మధ్యకాలంలో భారతదేశంలోని క్రైస్తవ మతస్థుల నుండి అలెగ్జాండర్ బిషప్ విజ్ఞాపనకు అందుకని తర్వాత మిషనరీ మరియు పాంటియోనస్ ను వారు కోరిన ప్రకారం పంపినని రాసినారు. అంటే బ్రిటిష్ ప్రభుత్వానికి సంబంధం లేకుండా క్రైస్తవ్యం భారతదేశంలో ఆల్రెడీ ఉంది. నేను తోమా దగ్గర నుంచి స్టార్ట్ చేయట్లేదు, నేను 2వ శతాబ్దం నుంచి స్టార్ట్ చేస్తున్నాను. 1వ శతాబ్దం నుంచి స్టార్ట్ చేయట్లేదు. 2వ శతాబ్దంలో భారతదేశం నుంచి అక్కడికి రిక్వెస్ట్ వెళ్ళింది, మాకు మిషనరీలను పంపించండి, క్రైస్తవ మిషనరీలను మా దేశానికి పంపించండి అని చెప్పేసి. వారు కోరుకున్న విధంగా అక్కడి నుంచి మిషనరీలు భారతదేశానికి రావడం జరిగింది. బ్రిటిష్ వారికి ఏం సంబంధం లేదు. బ్రిటిష్ వారు వచ్చింది 16th సెంచరీ. వీళ్ళు కుట్రపూరితంగా బ్రిటిష్ వారిని క్రైస్తవులుగా చూపిస్తూ వారు దేశాన్ని దోచుకున్నారు కాబట్టి క్రైస్తవులు దేశాన్ని దోచుకున్నారు, వారు దేశానికి ద్రోహం చేశారు కాబట్టి క్రైస్తవులు దేశద్రోహులు అని చిత్రీకరించడానికి ఈరోజు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి దేశానికి ద్రోహం చేసింది ఈ సనాతన వైదిక ఆర్య హిందూ బ్రాహ్మణ మతస్థులు. ద డిజైర్ ఆఫ్ ఇండియాలో సురేంద్ర కుమార్ దత్తా గారు పేజ్ నెంబర్ 147లో ఈ విధంగా రాస్తారు. సేమ్ అంబేద్కర్ గారు ఏం చెప్పారో, జాన్ స్మిత్ గారు ఏం చెప్పారో అదే విషయాన్ని సురేంద్ర కుమార్ దత్తా గారు కూడా రాస్తున్నారు. ఇక్కడి నుంచి అలెగ్జాండర్లోని బిషప్కి ఒక విన్నపం పెట్టుకున్నారు, మాకు మిషనరీ పంపిండని. ఆ విన్నపం మీద అక్కడి నుంచి మిషనరీ ఇక్కడికి వచ్చాడు అని చెప్పేసి